ఏం చెప్పా ఏమైనా కంప్లైంట్ రాశాను పెట్టినారు మేడం పేపర్ కానీ ఏదన్నా రిటర్న్ అంటే కలెక్టర్కి చెప్పారని చెప్పారు కదా, కలెక్టర్కి తెలియజేసామని చెప్పారు కదా, అట్లా రాసింది మా అర్జున్ లోపల షార్ట్ తీసుకుంటే వెలగపూడికి అంటే ఆడగారు పక్కనే కదా అంత మరవలేదు సార్ అందరికీ నమస్తే సార్. నా పేరు సెల్వి, నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్సీ కార్పొరేషన్ సార్. గత సంవత్సరం మాకు కొత్త ఈడీ గారు రమేష్ అని వచ్చారు. ఆయన వచ్చినప్పటి నుంచి ఎంప్లాయీస్ని అంతా అరెస్ట్ చేస్తున్నారు సార్. ప్రతి విషయంలో మేము అసలు అన్ని పనులు మేము సక్రమంగా చేసుకుని ఉన్నాం. మా స్టాఫ్ని అరెస్ట్ చేసుకొని ఎవరైనా ఆయనకు మంచి ఫేవర్గా ఉంటే మంచిగా పెట్టుకుంటాడు. లాస్ట్ టైం అయితే నన్ను సరెండర్ చేశారు సార్ హెడ్ ఆఫీస్కి. యాక్చువల్గా ఏమంటే మాకు కలెక్టర్ బార్ చైర్మనే మాకు అథారిటీ అన్నమాట, డిసిప్లినరీ ఏది కానీ ఆయన శాంక్షనింగ్ అథారిటీ. ఈయన ఈడీ లెవెల్లో చేశాడు. నేను అప్పటికే అన్నాను, సార్ ఇది మీది ఎలిజిబిలిటీ కాదు, మీరు ఇచ్చారు, ఇది వాల్యూ కూడా లేదని. అయినా ఎండి ఆఫీస్ సరెండర్ చేశారు కాబట్టి అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం. అది కూడా ఆయన మళ్ళీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన సుపీరియర్ ఎవరు కలెక్టర్ది కానీ ఎండిది కానీ ఆయన యాక్సెప్ట్ చేయరు. ఆయన ఇచ్చినవి మొత్తం మేము యాక్సెప్ట్ చేయాలి. ఇవి జాయినింగ్ ఇది ఇచ్చినా యాక్సెప్ట్ చేయరు. అనవసరంగా మా స్టాఫ్ మీద మా మీద ప్రతి వాళ్ళకి మెమోలు ఇవ్వడము, జీతాలు ఆపడము, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ఇవ్వకుండా సతాయించడము, ఇలా అలా చేస్తుంటే ఈరోజు అందుకని ప్రెస్ మీట్ పెట్టుకోవాలనుకున్నాం సార్. అది దేవుడు కృప వల్ల కలెక్టర్ గారు ఆయన్ని సరెండర్ చేశారు. సో ఎందుకని ఇలా చేస్తున్నారా సార్? ఎందుకని ఇట్లా మీ స్టాఫ్ని ఎందుకని ఇలా చేస్తున్నారు సార్? అది ఆయన మెంటాలిటీ ఏమో సార్. ప్రతి ఆఫీస్లో అలాగే జరిగి ఉండదు అయింది, మనకైతే తెలియదు. మేము చూసినంత వరకు ప్రతి ఆఫీస్ వాళ్ళు ఇలాగే అంటున్నారు, ఈయన ఇలాగే ఉంటాడు, ఇట్లే ఉంటాడు అనేసి. అది ఏదో మాకు మంచి కాలం ఈరోజు వచ్చింది సార్. మాకు బీసీ కార్పొరేషన్ ఈడీ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ని మాకు ఈడీగా ఇన్ఛార్జ్ ఇచ్చారు. సో మాకు మంచి టైం వచ్చింది. మీ అందరికీ కూడా థ్యాంక్స్ సార్. వ్యక్తిగతంగా హెరాస్ చేసేవాళ్ళ, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఒకరినిద్దరిని కానీ లేదు సార్. మా అవుట్సోర్సింగ్ వాళ్ళని ఏం ఆర్డర్ లేకుండా నిలిపేయడము, కొందరికి శాలరీ ఇవ్వకుండా ఆపడము. నన్నైతే అది ఎందుకో నాకు కూడా ఇది తెలియదు. వర్క్ విషయంలో మీరు కనుక్కోండి, నా గురించి 100 కాదు 200% చేస్తాను. నేను సాటిస్ఫాక్షన్తో చేస్తాను. అలా ఇది చేసి అంటే మా దీనికి హెడ్గా ఉన్నాను, ఈవోగా ఉన్నాను, మా స్టాఫ్ నా మాట వింటున్నారు, నాకు కోఆపరేషన్ చేసి వర్క్ చేస్తున్నారని ఏదో ఆయన చెప్పినట్టు వినటం లేదనో ఏమో నన్ను పంపించేస్తే వీళ్ళంతా ఇది చేసుకోవచ్చు అని దీంతో కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాం సార్. ఈరోజు కలెక్టరే చేశారంట. ఆయన కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా సార్. యాక్చువల్గా ఆయన శాంక్షనింగ్ అథారిటీ ఆయనకి ఎలిజిబుల్ లేకుండా నన్ను సరెండర్ చేసి దాన్ని పేపర్కి అంతా కూడా వేయించారు. సో అది నాకు వచ్చి పరువు నష్టం ఇదవుతుంది. ఆయన మీద ఖచ్చితంగా నేను కేసు వేస్తున్నా. అన్ని రాంగ్ న్యూస్ వేశాడు ఆయన. కలెక్టర్ ద్వారా అప్రూవల్ చేసుకుని ఇచ్చుంటే అది ఎలిజిబుల్ ఉంటుంది. ఇచ్చిందే వాల్యూ లేని ఒక సరెండర్ ప్రొసీడింగ్ ఇచ్చి పవర్ లేదు సార్. ఆయన సరెండర్ చేయడానికి లేదు, కలెక్టర్కే పవర్ ఉంది. ఆయన ఇచ్చి వాల్యూ లేని ఒక ఆర్డర్ ఇచ్చి దాన్ని పేపర్లకంతా వేశాడు. సో నేను ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవుతాను సార్. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.